ఎగ్ ఫ్రీజింగ్ ఇప్పుడు ఎంతవరకు ట్రెండింగ్లో ఉంది? జనరల్గా అందరూ అదే అంటున్నారు, ఎగ్ ఫ్రీజింగ్. నిజంగా క్లినిక్ వస్తున్నారా? వీ డూ గెట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్గా పెళ్లి చేసుకుంటున్నారు. లేట్గా పెళ్ళైనా కూడా ప్రెగ్నెన్సీ అనేది లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు. సో కాబట్టి 35 years తర్వాత దాటితే ఓకే, అండ్ ఎర్లియర్ ఇఫ్ వీ హ్యావ్ అదర్ మెడికల్ ఇష్యూస్, 35 years దాటితే ఆ నంబర్ ఆఫ్ ఎగ్స్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ది ఎగ్స్ డ్రమాటికల్లీ తగ్గిపోతాయి. ఏవి శాశ్వతంగా ఉండవు. సో మనం ప్రెగ్నెన్సీ 40 yearsకో ప్లాన్ చేసుకుంటుంటే అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. ఎందుకంటే నంబర్స్ ఉన్నా కూడా క్వాలిటీ అనేది ఉండదు. సో కాబట్టి ఏం చేస్తున్నారు, దోస్ ఫైనాన్షియలీ ఎవరికైతే ఫెసిలిటీస్ ఉన్నాయో, కేపబిలిటీ ఉన్నాయో, వాళ్ళు ఎగ్స్ చిన్నప్పుడే పెళ్ళి కానవసరం లేదు. ఆ ఎగ్స్ అనేది దే గో టు ద ఫర్టిలిటీ క్లినిక్స్. ఇంజెక్షన్స్ ద్వారా ఆ ఎగ్స్ అనేవి దే మేక్ దెమ్ గ్రో ర్యాపిడ్లీ అండ్ ఇన్ లార్జ్ నంబర్స్. అప్పుడు ఆ ఎగ్స్ అనేవి బయటికి తీసి అండర్ స్పెసిఫిక్ మెథడ్ అండ్ స్పెసిఫిక్ ప్రొసీజర్స్ అది తీసి అవి ఫ్రీజ్ చేసేస్తారు, లిక్విడ్ నైట్రోజన్లో ఫ్రీజ్ చేసేస్తారు. అది ఎన్నేళ్ళైనా అలానే ఉంటాయి, క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. సో మనం ఏ 40 yearsకో ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకున్నప్పుడు దాన్ని తీసి ల్యాబ్లో ప్రాసెస్ చేసి దే ట్రాన్స్ఫర్ ఇట్ బ్యాక్ ఇన్ టు ద యూట్రస్ అన్నమాట. ఓకే.